రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ సందర్భంగా సంతనూతులపాటు జనసేన ఇన్ఛార్జ్ కందుకూరి బాబు నేతృత్వంలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పాల్ కేంద్రం దగ్గర ఉన్న సిద్ధి బుద్ధి గణేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరి బాబు మాట్లాడుతూ రాజకీయాల్లో ఉంటూ కూడా ఎన్నో ప్రయాసలు అవాంతరాల తర్వాత రిలీజ్ అవుతున్న ఈ చిత్రం సందేశాత్మకంగా ఉండబోతుందని, ప్రతి ప్రేక్షకుడు ఈ చిత్రాన్ని విజయవంతం చేయబోతున్నారంటూ ఆకాంక్షించారు. అలాగే 38వ డివిజన్ కార్పొరేటర్ మలగా రమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పాత చిత్రాలకు విభిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని అందరూ ఆదరించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ 7 సంవత్సరాలుగా ఉప ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటున్న ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం గారు వారి చిత్ర బృందానికి ఈ సినిమా చిరస్థాయిగా నిలవాలి అంటూ తెలుగు సినిమా చరిత్రలో ఇదొక అధ్యాయంగా నిలవబోతుందంటూ ఆ దేవుణ్ణి ప్రార్థించామంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కందుకూరి ఆంజనేయులు, కార్పొరేటర్ నోకతోట ఈశ్వరరావు, ఆకుల శివ, బీజేపీ నాయకులు దేశ రాంబాబు, చల్లా కృష్ణ, కందుకూరి వాసు, మేకల పూర్ణ, ఇదుంపల్లి మధు, దేవిరెడ్డి కృష్ణారెడ్డి, నోకతోటి శ్రీను, చిరంజీవి, హసన్, కిలారి మురళి, రాకేష్, రాయిపాటి సుబ్బారావు, కొప్పర్తి వెంకటేశ్వరరావు, బండి శ్రీను, పాకల సురేష్ తదితరులు పాల్గొన్నారు.